నమ్మసమమ్మ ఎట్లున్నారు. ఈ 'డెకాయిట్' సినిమా 'డెకాయిట్' అని గాకుండా ఒక అమర ప్రేమికుడు, లేకపోతే ఒక ప్రేమ గాథ అట్లాంటి టైటిల్ పెడితే బావుండనిపించింది సినిమా జూసినాక. ఎందుకంటే ఆ క్లైమాక్స్ భయ్యా! ఏం క్లైమాక్స్ భయ్యా ఇది? ఎందుకు భయ్యా ఆ క్లైమాక్సు? సరే, ఇప్పుడసలు సినిమాలో పాజిటివ్స్ జెప్పుకుందాం. పాజిటివ్ వచ్చేసరికి యాక్టర్స్. 'అడివిశేషు', 'మృణాలు' ఇగ 'అనురాగ్ కశ్యప్' ఘోరంగుంటది. అనురాగ్ కశ్యప్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆయన వచ్చే విధానం క్రేజీ ఉంటది. వాళ్ళకి డాటర్‌కి ఒక అమ్మాయి చేసింది 'ఖాన్' అని. అమ్మాయి పేరు కరెక్ట్‌గా తెలవదు. అండ్ 'సునీల్' కూడా బానే ఉంటది. అండ్ సినిమాటోగ్రఫీ, బేసిక్‌గా సినిమాటోగ్రఫీ. ఆ కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టిండు ఆయన ఈడ భలే పెట్టిండు కెమెరాలు. దాంతో పాటు మన అతులు ఎడిటింగ్ కట్‌లు చేసిండు. క్రేజీ ఎడిట్ కట్ చేస్తాడు. ఎక్కడెక్కడ ఏమేమి పడాలో అక్కడ బాగా పడ్డాయి సీన్‌లు. అండ్ మీకు బోర్ కొట్టదు. చాలా ఎంగేజింగ్‌గా చూపించిండు డైరెక్టరు. బాగా తీసుకుపోయిండు. అండ్ 'అబ్బు రవి' రైటింగు అండ్ డైలాగ్సు బాగా వర్కౌట్ అయినాయి సినిమాకి. అండ్ ఈ సినిమాలో నెగెటివ్స్ చెప్పుకోవాలంటే నాకు సినిమాలో నెగెటివ్ లేదు. బట్ ఒక నెగెటివ్ అయితే ఉంది. అంత ప్రేమ అవసరమా చెప్పు? క్లైమాక్స్‌లో అంత చికాకు అవసరమా మాకు? సో, ఈ సినిమా ఎక్కడైతే జైల్‌లో నుంచి స్టార్ట్ అయ్యి, తర్వాత ఫ్లాష్ బ్యాక్‌కొచ్చి, తర్వాత మనోడు అసలు ఆ సీక్వెన్స్ ఉంటది. ఏది 'కన్నె పెట్టరో కన్ను కొట్టరో' సాంగ్ వస్తది. ఆ సీన్ మాత్రం, ఆ వైబ్ మాత్రం ఏది అసలు క్రేజీ ఉంది. నాకైతే మస్తు అనిపించింది. బండి స్టార్ట్ కాదు. బండి స్టార్ట్ అవ్వడుతోనే మళ్ళీ ఆ సాంగ్ వచ్చి, క్రేజీ వైబు. ఆ టైటిల్ కార్డ్ మస్తుంది ఆ సీను. తర్వాత ఆయన ఎక్కడికెళ్ళాలో అక్కడికెళ్తాడు. తర్వాత మృణాల్ని ఎట్లా కలుస్తాడు, అండ్ కలిసినప్పుడు ఏమైతది, అక్కడి నుంచి సినిమా స్టార్ట్ అయితది. అసలు మనోడు దొంగ, లేకపోతే మనోడే విలనా, లేకపోతే మనోడు హీరోనా అనేది సినిమాలో చూస్తే తెలుస్తది. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం క్రేజీ ఇంటర్వెల్ బ్యాంగు. అండ్ సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి అసలు మంచి వైబ్ ఉంటది. నాకు కొన్ని సీక్వెన్సెస్ అసలు అప్ అండ్ డౌన్ ఉంటాయి. ఇది ట్విస్ట్ కాదు అనిపించేసరికి ట్విస్ట్ పడతది. అట్లాంటి కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ బాగున్నాయి. నాకు బాగా అనిపించింది. సునీల్‌ది ఒక సీక్వెన్స్ ఉంటది. గన్ను పెడతాడు ఒకళ్ళకి. ఎనకాల మన హీరో వస్తాడు. ఆ సీక్వెన్స్ జప్పని బాగా మంచి ఎలివేషన్ ఇచ్చే సీక్వెన్సెస్ కొన్నున్నాయి. అండ్ మీరు చెప్పినా కదా! ఇక ట్రాజెడీ, మరీ ట్రాజెడీ అది. ఎందుకు మనకెందుకు అంత ప్రేమెందుకు? అవసరం లేదు. బట్ లాస్ట్ క్లైమాక్స్‌లో మృణాలు ఫ్యాట్ ప్యాట్ అని చెంప మీద కొడతది. అది బాగా సాటిస్ఫాక్షన్ ఇస్తది. ఓవరాల్‌గా సినిమా అయితే బావుంది. సినిమా థియేటర్‌లో చూస్తే ఇంకా వైబ్ ఉంటది. గో అండ్ వాచ్ 'డెకాయిట్' ఇన్ థియేటర్స్. బై.